మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. నర్సీపట్నం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి నివాసానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చినజీయర్ స్వామి గురువారం విచ్చేశారు. అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామీజీని అత్యంత భక్తి శ్రద్ధలతో సాదరంగా ఆహ్వానించారు. వారికి తగు మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి స్పీకర్ అయ్యన్న పాత్రుడితో పలు సమకాలీన సామాజిక అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. భీమిలిలో అందుల పాఠశాల స్థాయి పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తాను వచ్చానని ఈ సందర్భంగా స్వామీజీ స్వయంగా పేర్కొన్నారు. అలాగే వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో మహిళా ఆరోగ్య సంరక్షణ చేస్తున్న కృషిని చినజీయర్ స్వామి వివరించారు. ముఖ్యంగా మహిళలకు క్యాన్సర్ పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహత్తర కార్యక్రమానికి ఊతమిచ్చేలా ప్రతి గ్రామంలో కనీసం 20 మంది మహిళలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. శిక్షణ పొందిన వారు వ్యాధిని ముందుగానే గుర్తించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయగలరని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలో ఈ విధంగా వైద్య సేవలు అందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందిస్తే ఈ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా మరింత విస్తృతంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్వామీజీ పేర్కొన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ బృహత్తర కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వంతో మాత్రమే కాకుండా శాసనసభలో ఈ అంశంపై చర్చించి అవసరమైన సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంగన్వాడీ వాళ్ళతోటి పని చేయండి అని గవర్నమెంట్ మనకి ఎక్కడ అవకాశం ఇచ్చింది. 16 చివరిలో 17, 18, 19 సగం దాకా కోవిడ్ వచ్చేదాకా ఈ ఒక్క 2.5 ఏళ్లలో సుమారు 6 లక్షల మందికి మనం రీచ్ కాగలిగాం. అంటే అంగన్వాడీ టీచర్స్ కనుక కలిస్తే మనతోటి ఇంత వేగంగా మన ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ మనం చేసుకోవచ్చు. అంచేత సార్ మీరు దృష్టి పెట్టి మీ దగ్గర ఉండే అంగన్వాడీ వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని మనం వాళ్ళకి పరిచయం చేసి, అసలు ముందర వాళ్ళల్లో ఉండే హెడ్స్ ఉంటారు కొంతమందికి, వాళ్ళందరికీ పరీక్ష చేసి ఎంత అవసరం వాళ్ళకే చెప్పి, ఎందుకంటే మనం బలవంతంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేసి వీళ్ళతో పనిచేయాలంటే వాళ్ళు ఏడుస్తూ పనిచేస్తారు. అలా వద్దు. వాళ్ళు దీన్ని ఇది మా సొంతం కార్యక్రమం అనుకుని చేయగలిగితే బాగా జరుగుతుంది. అది మేము మొట్టమొదటి అక్కడ వాళ్ళకి చేసామండి. ఇందులో మనకి కులం, మతం, జాతి అనే ప్రశ్న లేనే లేదు. ఎవరికైనా సరే ఆరోగ్యం అందరికీ కామనే కదా. అంచేత మనం అందరికీ పరీక్షలు చేయాలి, అందరికీ ఆరోగ్యం. ఇది మన వికాస్ తరంగిణి చేసే కార్యక్రమాల్లో ఒక ప్రధాన కార్యక్రమం. రెండవది, చిన్నపిల్లలు మన దేశానికి భవిష్యత్తు, రేపొద్దున వాళ్ళే, మన కుటుంబానికి భవిష్యత్తు వాళ్ళే, మన రాష్ట్రానికి భవిష్యత్తు వాళ్ళే. పిల్లల ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి. ఆ పిల్లల ఆరోగ్యం కోసమని మనం ఒక స్వర్ణామృత ప్రాశము అని ఒక తేనె తయారు చేస్తారు. ఆ తేనె చుక్కలు వాళ్ళకి ఇస్తారు. ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం నాడు, అంటే రేపు పునర్వసు, ఎల్లుండి పుష్యమి, నెలకు ఒకసారి వస్తుంది పుష్యమి. ఆ పుష్యమి నక్షత్రం నాడు కనుక వాళ్ళకి ఆ చుక్క 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి ఇమ్యూనిటీ ఒక మంచి స్ట్రెంగ్తెన్ అవుతుంది. వాళ్ళకి మేధాశక్తి పెరుగుతుంది. ఏ రోగాలు రాకుండా తట్టుకోగలిగే శక్తి వాళ్ళలో పెరుగుతుంది. దాన్ని ఇమ్యూనిటీ బూస్టర్ అంటారన్నమాట. దానికి స్వర్ణామృత ప్రాశం అనే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, అది ఆయుర్వేదంలో. అది మనం తయారు చేసి పిల్లలందరికీ మనం ఇస్తుంటే ఇప్పటిదాకా కొన్ని లక్షల మంది పిల్లలకి మనం ఇచ్చాం. మన ఆంధ్ర ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మనం ఇచ్చాం దాన్ని. దాంతోపాటు చిన్నపిల్లలకి మంచి విద్య ఈవేళ లభించట్లేదు. మీకు ఎవరైనా ఓ పండు ఇచ్చారనుకోండి, మీరేం చెప్తారు? ఎందుకు చెప్తారు? కృతజ్ఞత, రైట్? మరి ఈ జన్మనిచ్చింది ఎవరు? అమ్మా నాన్న. మీరు ఎప్పుడైనా అమ్మా నాన్న నాకు ఇంత మంచి జన్మనిచ్చారు, థ్యాంక్స్ అన్నారండి? అలా అనాలని మీ చదువు చెప్తోందా? దురదృష్టం కొద్దీ మన చదువులో
ఇలాంటి ప్రాథమిక అంశాలు కూడా లోపించాయి. సరే, లోపించాయని వాళ్ళంటే లాభం ఏంటి? ఆ లోపాన్ని ఎవరో ఒకళ్ళు మనం తీర్చుకోవాలి కనుక మన వికాస తరంగిణి ప్రజ్ఞ అనే పేరుతోటి ఒక సిలబస్ తయారు చేసి విద్యాలయాల్లో ఉండేటటువంటి అధ్యాపకులకి దీని మీద అవగాహన కలిగించి, గవర్నమెంట్ టీచర్స్ అంటే త్వరగా ఒప్పుకోరు, అంటే ప్రైవేట్ విద్యాలయాల్లో అయితే చక్కగా ఒప్పుకుంటారు. వాళ్ళ ద్వారా దీన్ని 10 మందికి అందించే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో సుమారు అక్కడ ఉండేటటువంటి 30,000 ప్రైవేట్ విద్యాలయాలు దీన్ని వాళ్ళు ఓన్ చేసుకుని టీచర్స్ ట్రైనింగ్స్ తీసుకుని వాళ్ళ పిల్లలకి నేర్పించే కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడ విషయం ప్రకారంగా మంచి సూచన చేశారు. మీరు రావడమే మా అదృష్టం. దాంతోపాటు సూచన చేసి ఆ బాధ్యత నా సతీమణికి అప్పచెప్పారు. సతీమణికి అప్పచెప్పంటే నేను సగ భాగమైన దాంట్లోనే. అందులోకి మీ దయ వల్ల, పెద్దల దయ వల్ల ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను నేను. మీరు ఇచ్చిన సూచన నాకు బాగా నచ్చింది, మంచిది. నేను తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలతోటి, ముఖ్యమంత్రితో మాట్లాడి అంగన్వాడీ టీచర్స్ ని మహిళలు కంబైన్ చేసి మీరు తెలంగాణలో ఏ విధంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేశారో దానికోసం నేను పూర్తిగా ప్రయత్నం చేస్తామని చెప్పి మా ఆవిడ నేను కూడా మీకు అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, నేను వచ్చిన 15వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది నాకు. నేనే దానికి స్పీకర్ ఉన్నాను కాబట్టి ఈ పాయింట్ అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా చర్చించే ఏర్పాటు. ఎందుకంటే అసెంబ్లీ చర్చిస్తే ప్రజలందరికీ కూడా అవగాహన వస్తుంది. తప్పనిసరిగా ఏమన్నా ఏమైనా తేడా పడాలి వస్తే మీ సలహా తీసుకొని, మన వికాస తరంగాని వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళతో పాటు మేము కూడా ఫాలో అవుతామని చెప్పి మనం చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒక విషయం మొన్న ఒక మీటింగ్లో మాట్లాడారు స్వామి ఒక సబ్జెక్ట్ మీద. కొంతమంది బాగా మాట్లాడేవాళ్ళని ప్రశంసలు ఇచ్చారు, కొంతమంది ఏమన్నారంటే అలాగే ఎందుకు మాట్లాడావు అన్నారు. ఏంటి ఆ సబ్జెక్ట్ మీరు చెప్పాలి మరి, తప్పు రైట్. నాకైతే ఒక మహిళా మీటింగ్ అయింది అనకాపల్లిలో. దాన్ని పిలిస్తే ఏమన్నానంటే, మహిళ గురించి మాట్లాడుతూ మహిళలు ముందుకు రావాలి అని చెప్పుకుంటూ మా దూరంలో లాస్ట్లో మాట్లాడినాను స్వామి, మగవాళ్ళకి భగవంతుడి ఆశీర్వాదం ఉంటే భార్య కంటే భర్త ముందు చచ్చిపోవాలన్నాను. ఎందుకన్నాను కూడా చెప్తానండి. రేపు భార్య లేకపోతే ముసలితనంలో భర్తను చూసేవాళ్ళు దిక్కెక్కడ ఉన్నారు చెప్పండి. అందుకే పెద్దలు కూడా ఆ రోజు పెళ్లి చేసుకున్నప్పుడు భార్య వయసు చిన్న వయసు పెట్టి భర్త వయసు పెద్ద వయసు పెట్టారు. అంటే నేను అనుకున్నా సార్, నేను సామాన్యుడు, నేను అది మీరు అనకూడదు. మీరు ఇలాంటి పెద్దలకు అందరూ ఆశీర్వాదం కావాలా అంటే, నేనేమన్నానంటే ఆ వయసులో భర్త వయసులో మంచం మీద పడుకుంటే టాబ్లెట్ ఇవ్వడం కానీ ఏం చేసినా భార్య లేకపోతే ఎవరు చేస్తారు? అంటే ఆ ద్వారంలో అన్నం తప్పించి వేరే ద్వారంలో అనలే. అంటే మీరు ఇచ్చిన బాధ్యత వహిస్తామండి. తప్పనిసరిగా మీతో కాంటాక్ట్ లో ఉండి, మన సంస్థతోటి కాంటాక్ట్ లో ఉండి దీన్ని అమలు చేయడం కోసం, అది కూడా బాబు గారు చెప్తాను కోసం, ఈ ఆపరేషన్ పికప్ చేసుకున్న కార్డు ఎవరి దగ్గర ఉందో వాళ్ళకే ప్రభుత్వం తాలూకు పథకాలు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పారు. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు అనుకున్నటువంటి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది విజయవంతం అవడానికి ఒక దోషం జరుగుతుంది నా ఉద్దేశం. వికాసతరణి చేస్తుంది పిల్లల కోసం, పిల్లల చదువులో లోపం తీర్చడం, ఆరోగ్యంలో పుష్టినివ్వడం, మహిళల్లో చక్కటి స్వాస్థ్యాన్నిచ్చి ఆవిడ ఆరోగ్యంగా సమాజానికి అందేట్టుగా చెయ్యడం, ఇలాంటివి మన వికాసతరణి చేసే కార్యక్రమాలు. అది నేత్ర అనేది అక్కడ చేస్తోంది కనుక ఒకసారి అక్కడికి వెళ్ళి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఆదివాసీలకి, దూర ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి చాలా రకాలైనటువంటి సౌకర్యాలకు వాళ్ళు నోచుకోరు. క్రిందటి సంవత్సరం భద్రాచలానికి దగ్గరలో ఉండే మణుగూరు ప్రాంతంలో ఇలా చేయడం జరిగింది. ఒక 126 మంది దంపతులకి మంచి బంగారు మంగళసూత్రాలను ఇచ్చే వాళ్ళకి శాస్త్రీయంగా చక్కగా వైదికంగా వాళ్ళు కూడా మేము
మిగతా వాళ్ళతో లోపం లేకుండా మంచిగా వివాహం చేసుకోగలిగాము అనే ఒక ధైర్యం వాళ్ళకి కలిగేటట్లుగా, వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి సామాజిక వెనకబాటుతనాన్ని పొందకుండా ఉండడం కోసమని దీన్ని మనం చేస్తున్నాం. ఈసారి ఇక్కడ మన నర్సీపట్నం పక్కన కృష్ణదేవపేటలో ఆ కార్యక్రమాన్ని చేద్దాం అని మన వాళ్ళు ఒక 108 మంది దంపతుల్ని, 8 మంది కుర్రాళ్ళని ఐడెంటిఫై చేశారు. అంతమందికి కూడా చక్కటి బంగారు మంగళసూత్రాలు, 3 గ్రాములు ఉండే బంగారు మంగళసూత్రాలు, ఒరిజినల్ బంగారు, కాకి బంగారు కాదు, అలాంటి మంగళసూత్రాలు తయారు చేసి వాళ్ళందరికీ ఇచ్చి చక్కగా వాళ్ళకి శాస్త్రీయంగా వివాహం జరిపేటటువంటి ప్రక్రియని వాళ్ళు కూడా మేము ఈ ధర్మం చక్కటి వివాహం చేసుకోగలిగాము అనే ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వడం కోసం అని చెప్పి మన వికాస్ తరంగిణి అక్కడ మిగతా ఉండేటటువంటి ఇంకా కొంతమంది ప్రాంతీయమైనటువంటి పెద్దలతో కలిసి ఏర్పాటు చేసింది. రేపు ఆ కార్యక్రమానికి వెళుతున్నాం. మధ్య మార్గంలో అయ్యన్న పాత్రుడు గారు చాలా ఉత్సాహంగా, చాలా ప్రేమతోటి ఇక్కడ ఒకసారి ఆగాలి అని వారు కోరుకున్నట్టుగా తెలిసింది. మాకు చాలా సంతోషం వేసింది. ఎప్పుడో చూసాను, చాలా ఏళ్ల క్రితం, దశాబ్దాలు అయిపోయాయి. మళ్ళీ ఒకసారి వారిని చూసి వారికి మంచి ఆరోగ్యం, చక్కటి ఆనందం, వారి సేవలు మరింతగా చక్కగా దేశానికి అందేటట్లుగాను ఉండాలి అని ఒకసారి దేవుణ్ణి ప్రార్థన చేద్దాము అని మేము ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా ఇలాంటి మంచి మంచి సేవలు చేసుకోగలిగే అవకాశం కలగాలి అని మేము ఆశిస్తున్నాం. మేడంకి మేము ఈ బాధ్యత అప్పగిస్తున్నాం. ఆరోగ్యపరమైనటువంటిది, పిల్లల బాగోగులు చూసేది. ఎందుకంటే వారు రాష్ట్రానికి అంతటికి వారు చూస్తారు, ఈ ప్రాంతానికి అంతటికి వారు చూసుకోగలిగితే చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. దానికి తగ్గట్టుగా మనం త్వరలో ప్రిపేర్ అయ్యి దానికి టీమ్స్ తయారు చేసి ట్రైనింగ్, దాంతోపాటు ఆ క్యాంప్స్ని జరిపేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ కూడా చాలా మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇందాక వారు ప్రామిస్ చేశారు, అయ్యా మేము తప్పకుండా చేస్తాం మంచి కార్యక్రమాలు మా ప్రాంతాల్లో కూడా అని. నేను చక్కగా బాగా జరగాలి అని మేము ఆశిస్తూ ఈ పూట వారు ప్రేమతోటి చూపించినటువంటి ఆతిథ్యానికి చాలా సంతోషపడుతూ జై శ్రీమన్నారాయణ.